ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం, మనుష్యుడు ఏ ద్వారం గుండా ప్రవేశించాలి. మనుషులమైన మనము ఒక గృహం కట్టుకున్నప్పుడు ఆ గృహానికి ద్వారాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. ద్వారబంధం, దానికి తలుపులు ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు ఒక ఇంటికి మనం ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే, ఆ ఇంటిలోనికి ప్రవేశించడానికి, ఇంటి లోపల నుండి మరల బయటకు రావడానికి ఇంటి ద్వారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంటికి ద్వారం అనేటువంటిది లేకపోతే ఇల్లు మనం ఎంత బాగా కట్టుకున్నప్పటికీ, ఎన్ని లక్షల రూపాయలు ధార పోసి ఇంటిని అందంగా నిర్మించినప్పటికీ ఆ ఇంటికి కానీ ద్వారబంధం కానీ లేదా ద్వారం కానీ లేకపోతే ఆ ఇల్లు కట్టుకొని ఉపయోగమే లేదు. కాబట్టి ఏ ఇల్లు కట్టుకున్నా సరే ప్రతి ఇంటికి కూడా ద్వారం అనేటువంటిది అత్యవసరమైనటువంటి. చాలా గొప్ప గొప్ప ఇల్లు కట్టుకున్నప్పుడు సింహద్వారం అని పిలుస్తుంటారండి. పెద్ద ద్వారం. ముందుగా ఇంటిలోకి ప్రవేశించేటువంటి ద్వారం సింహద్వారం. అలాగే లోపల కూడా మనకున్నటువంటి పరిస్థితులకి తగ్గట్టుగా, మనకున్నటువంటి ఇంటి యొక్క అవసరాలకు తగ్గట్టుగా ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఆ ద్వారం ఎందుకు ఉపయోగపడుతుందంటే, నువ్వు ఇంటిలో ప్రవేశించడానికి, ఇంటిలో నుంచి లోపల నుంచి బయటకు రావడానికి ద్వారం ప్రాముఖ్యతను, అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆ ద్వారమే లేకపోతే ఇన్ని లక్షల రూపాయలు లేదా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టినా ఎటువంటి ఉపయోగమో లేదు. ఒక ఇల్లును అందంగా నిర్మించుకున్న తర్వాత దానికి ద్వారబంధం కానీ ద్వారం కానీ లేకుండా నిర్మించామనుకోండి, మనం లోపలికి వెళ్ళగలమా? వెళ్ళలేమండి. ఎందుకంటే ద్వారం ఉంటేనే లోపలికి వెళ్ళగలం, ద్వారం ఉంటేనే లోపల నుండి బయటకు రాగలం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ద్వారం గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బైబిల్లో దేవుడు పురాయించాడండి. ఆ ద్వారం యొక్క ప్రాముఖ్యత, ఆ ద్వారం గుండా నువ్వు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంటుందో, ఎలాంటి స్థితి మనుషులకు జరుగుతుందో ఆ విషయాలని ప్రభు యేసుక్రీస్తు చాలా స్పష్టంగా రాయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చి మనుషులు అంతవరకు కూడా చీకటిలోను, మరణ ఛాయలోను, లోకములోను జీవిస్తున్నప్పుడు ఆయన లోకానికి వెలుగుగా వచ్చి అనేక మంది చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించాడంటే, అనేకమైన మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి జీవపు వెలుగును ప్రభు యేసుక్రీస్తు కలుగజేస్తున్నాడు. ఆదాము నుండి క్రీస్తు వచ్చిన వరకు మనుషులందరూ కూడా ద్వారం గుండా వెళ్తూ ఉన్నారు, ద్వారం గుండా ప్రవేశిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు అది చూసి అప్పటి వరకు కూడా మనుషులు ఒకే ఒక ద్వారం గుండా ప్రవేశిస్తున్నారు, ఒకే ఒక ద్వారం గుండా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 11వ వచనం 14వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూ సువార్తలో భాగంగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు తెలియజేస్తున్నారండి. ఏంటా విషయం అంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనముకు పోవు ద్వారము వెడల్పు ఆ దారి విశాలమై ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువు 2 రకాలైనటువంటి ద్వారాల గురించి తెలియజేస్తున్నాడండి. ఒక ద్వారం ఏమో ఎలా ఉందనంటే ఇరుకుగా ఉన్నటువంటి ద్వారం, ఇంకొక ద్వారం ఎలా ఉందంటే వెడల్పుగా విశాలంగా ఉన్నటువంటి ద్వారం అండి. ఒక ద్వారం ఎలా ఉంది? ఇరుకుగా ఉన్నటువంటి ద్వారం. ఇంకొక ద్వారం గురించి ప్రభు చెబుతూ ఆ ద్వారం ఏమో వెడల్పుగాను విశాలముగాను ఉన్నది. 2 రకాల ద్వారాలు దేవుడు మనుషుల ముందు పెట్టాడండి.
ఒక ద్వారం ఏమో ఇరుకుగా ఉంటే ఇంకొక ద్వారం ఏమో వెడల్పుగాను విశాలంగాను ఉంది. ఇప్పుడు మనిషికి దేవుడు అవకాశం ఇచ్చాడు, చాయిస్ ఇచ్చాడు. ఏ ద్వారం గుండా నువ్వు ప్రయాణించాలనుకుంటున్నావు, ఏ ద్వారం గుండా నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావు, ఏ ద్వారం గుండా నువ్వు ప్రవేశించాలి అనుకుంటున్నావు అంటే ఈ ద్వారం అనేటువంటిది ఇప్పుడు అప్పుడు పెట్టింది కాదు, ఆదాము కాలం నుండి పెట్టినటువంటి ద్వారాలు ఎప్పుడు కూడా. ఆదాము కాలం నుండే ఈ రెండు ద్వారాలు మనుషుల ముందు పెట్టబడ్డాయండి. మనుషునికి అవకాశం ఇవ్వబడింది. ఏ ద్వారం గుండా ప్రవేశిస్తారు అన్నటువంటి అవకాశం మనుషులకు ఇవ్వబడింది. అందరూ కూడా విశాలమైన మార్గం లేదా విశాలమైన ద్వారం గుండా ప్రవేశించేవారు అనేక మంది అని చెప్పాడండి. కానీ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించేవారట, దాన్ని కనుగొనేవారట కొందరి అని చెప్పాడండి. ఎంతమంది అంటే ఇరుకు ద్వారంలో వెళ్ళేవారు కొంతమంది, విశాలమైన ద్వారంలో లేదా వెడల్పైన ద్వారంలో వెళ్ళేవారు ఎంతమంది? అనేకులు. చాలా మంది. ఈ రెండు ద్వారాలు ఎవరి కోసమో ఏర్పాటు చేయబడ్డాయంటే ఇందులో మనుషుల కోసమే ఈ రెండు ద్వారాలు ఏర్పాటు చేయబడిన. మనుషుల ముందు ఆ రెండు ద్వారాలు నిలవబడ్డాయి. ఒక ద్వారం చూస్తే ఇరుకుగా ఉంది, ఒక ద్వారం చూస్తే విశాలంగా వెడల్పుగా ఉంది. దేవుడు మనుషులకి అవకాశం ఇచ్చాడు. ఏ ద్వారం కూడా వెళ్ళాలనుకుంటున్నావు, ఏ ద్వారం నుండి నువ్వు ప్రవేశించాలనుకుంటున్నావు అంటే చాలా మంది, లక్షల మంది, వేల మంది, కోట్ల మంది ప్రజలు ఎన్నుకునేది విశాలమైనటువంటి ద్వారాన్ని, వెడల్పైనటువంటి ద్వారాన్ని మనుషులు ఎన్నుకున్నారండి. ఇరుకుగా ఉన్న ద్వారాన్ని చూసి అమ్మో ఈ దారిలో మనం వెళ్ళలేము, ఈ ద్వారం కూడా మనం నడవలేము, ఈ ద్వారంలో మనం ప్రవేశించడానికే కష్టం ఉంటుంది, ఈ ద్వారం గుండా మనం వెళ్తే ఎక్కడికి వెళ్తాం, మనం అసలు ప్రయాణం సరిగ్గా సాగుతా లేదో తెలియదు అనుకొని అందరూ ఇరుకైన మార్గాన్ని వదిలిపెట్టి వెడల్పైన మార్గాన్ని ఎంచుకున్నారండి. విశాలమైన మార్గాన్ని ఎంచుకున్నారండి. విశాలమైన మార్గాన్ని ఎంచుకున్నారు, విశాలమైన ద్వారాన్ని ఎంచుకున్నారు, వెడల్పైన ద్వారాన్ని ఎంచుకున్నారు. ఇరుకైన మార్గంలో ఎక్కువ మంది ప్రవేశించలేదండి. ఇరుకైన ద్వారాన్ని ఎక్కువ మంది కనుగొనలేదంటే కొద్ది మంది కనుగొనాలంటండి. ఈ ద్వారం ఆదాము కాలం నుండి దేవుడు ఏదేదో తోటలో ఈ ద్వారాన్ని ఉంచాడండి. రెండు ద్వారాలు ఆదాము ఎదుట, అవ్వ ఎదుట నిలవబెట్టాడు దేవుడు. ఇవి మామూలుగా కర్రతో చేసే ద్వారాలు అనుకోకండి, లేదా ఐరన్తో చేసే ద్వారాలు అనుకోకండి, లేదా మెటీరియల్తో చేసే ద్వారాలు అనుకోకండి. ఈ ద్వారాలు శరీర సంబంధమైన ద్వారాలు కాదు. ఈ ద్వారాలు, ఈ రెండు ద్వారాలు కూడా కంటికి కనిపించని ద్వారాలు. ఈ రెండు ద్వారాలు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ద్వారాలు. అందరూ ఒక ద్వారం ఏమో ఇరుకైన ద్వారం, అందరూ ఒక ద్వారం ఏమో వెడల్పైన ద్వారం. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మొదటి మనిషి అయిన ఆదాముని నేల నుండి మట్టిని తీసి మనిషిగా నిర్మించి తన జీవవాయువును ఆదామునికి ఊదగా నరుడు శివాత్మయను అతను ప్రకటింపులో నుంచి ఒక ఎముకలు తీసి స్త్రీగా నిర్మించి అప్పుడు ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆమెకు హవ్వ అని పేరు పెట్టబడిందండి. మిగతా ముందు కూడా దేవుడు ద్వారాలు పెట్టాడు. ఇంతకీ ఏంటా ద్వారం మనం జాగ్రత్తగా చూడాలండి. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనాన్ని 17వ వచనాన్ని చదువుకున్నామండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, నీవు వాటిని తిని తినమున నిశ్చయముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించను. ఇంకొక మాట కూడా చదువుదాం. అదే ఆదికాండం 2వ అధ్యాయంలో 8 వచ్చినాడు. దేవుడైన యెహోవా తూర్పున ఏదైనా తోటలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి ఒలిపించెను. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మొదటి మనిషి అయిన ఆదామును తయారు చేసి ఏదైనా అన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక పెద్ద తోట వేసినండి దేవుడు. మరి ఎన్ని ఎకరాలు కలిగినటువంటి తోట మనకు తెలియదు, కానీ అన్ని ఎకరాలు కలిగినటువంటి తోటను వేసి ఆ తోటలో ప్రతి ఒక్క ఫలాన్ని కూడా దేవుడు ఒలిపించాడు.
ఈ ఫలం లేదు అన్నారు లేదు, ప్రతి ఫలాన్ని కూడా దేవుడు కొనిపించాడు. అలాగే ఆ తోటలో జీవ వృక్షాన్ని, రెండోది ఏంటంటే మంచి చెడ్డల దేవుడిచ్చే వృక్షాన్ని కూడా దేవుడు ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. మత్తయి రాసిన సువార్తలో ప్రభు ఏం చెప్పారంటే, ఇరుకు ద్వారాన ప్రవేశించుడి, నాశనపు ద్వారము వెడల్పును విశాలమై ఉన్నది, దాని గుండా అనేక మంది ప్రవేశిస్తారని చెప్పాడండి. ఇంతకీ ఇరుకు ద్వారం అంటే ఏంటో తెలుసండి? జీవ వృక్షం. ఇరుకు ద్వారం అంటే ఏంటి? జీవ వృక్షం. వెడల్పైన ద్వారం అంటే ఏంటో తెలుసా? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. ఈ రెండు కూడా ఆదాము ముందు ఏదైనా ఆ ఏదైనా వేసినటువంటి తోటలో దేవుడు అన్ని ఫల వృక్షాలను విడిపించి ప్రత్యేకంగా ఈ రెండు చెట్లు కూడా తోట మధ్యలో విడిపించాడు. ఈ రెండు, ఒకటేమో ఇరుకు మార్గం, ఇంకోటేమో వెడల్పైన మార్గం, వెడల్పైన ద్వారం. ఒకటేమో ఇరుకైన ద్వారం, ఒకటేమో విశాలమైన ద్వారం. ఈ రెండు కూడా దేవుడు ఆదాము ముందు పెట్టి ఇప్పుడు ఏమంటున్నాడో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీ వాటిని తిని నిశ్చయముగా చర్చిద్దామని నరుడికి ఆజ్ఞాపించు. అంటే తోటలో అన్ని ఫలాలిచ్చేటువంటి చెట్లు దేవుడు చేశాడండి. ఆ తోటలో రెండు చెట్లు మాత్రం తోట మధ్యలో దేవుడు మొలిపించాడు. అందరూ ఒకటేమో జీవ వృక్షం, రెండవది ఏంటి అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. ఈ రెండు చెట్లు దేవుడు ఎందుకు అక్కడ వేశారంటే, ఆ రెండు చెట్లకు చాలా ప్రత్యేకత ఉంది. ఆ రెండు చెట్లు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మిగిలిన అన్ని చెట్లకి అంత ప్రాముఖ్యత లేదండి. బాగా వినాలి, మిగిలిన అన్ని చెట్లకి అంత ప్రాముఖ్యత లేదు. దేవుడు నరుడైనటువంటి ఆదాముతో ఏం చెప్పాడంటే, నీవు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెట్టు ఫలాన్ని వృక్షాలని నిరభ్యంతరంగా తినవచ్చు, నీకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి అడ్డు లేదు, ఎలాంటి ఆటంకం లేదు. ఏ ఫలాన్ని తింటావో తిను, ఏ చెట్టు దగ్గరికి వెళ్తామో వెళ్ళు, ఏ చెట్టు దగ్గర ఫలాన్ని తెప్పుకుంటారో తెప్పుకో. ఏ చెట్టు ఫలమైనా సరే, ఏ చెట్టు ఫలమైనా సరే నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, నీకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి ఆటంకం లేదు. అయితే చూడండి ఒకసారి 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలములను తినకూడదు అని చెప్పాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములని నీవు తినకూడదు, తిందిరా నిశ్చయముగా నీవు చచ్చిపోతావు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి. ఈ మార్గం గుండా నువ్వు వెళ్తే, ఈ తోవ గుండా నువ్వు వెళ్తే, ఈ ద్వారం గుండా నువ్వు వెళ్తే నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు అనుకోండి. ఆ తోవ గుండా ప్రయాణించడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఆ మార్గం గుండా వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరండి. అమ్మో ఈ మార్గం గుండా వెళ్తే చచ్చిపోతామంటారు, ఈ తోవలో నుంచి వెళ్తే మనకు ప్రమాదం అంటారు, ఈ ద్వారం గుండా వెళ్తే మనకి చాలా ఇబ్బంది అంట అని చెప్పి ఆ మార్గం గుండా ప్రవేశించడానికి ఎవరు ఇష్టపడరండి. ఆదాము కూడా చాలా దినాల పాటు ఆ చెట్టు దగ్గరికి కానివ్వండి, ఆ చెట్టు యొక్క ఫలం దగ్గరికి కానివ్వండి వెళ్ళలేదండి. కానీ తర్వాత దేవుడే యెహోవా నరులో ప్రకటనను తీసి మరి స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వారిద్దరూ మరి ఆ ఆదాము హవ్వగా పిలువబడ్డారు, భార్య భర్తలుగా పిలువబడ్డారు. అలా పిలవబడిన తర్వాత చాలా కాలం గడిచిపోయిందండి. చాలా కాలం పాటు ఆదాము కానివ్వండి, హవ్వ కానివ్వండి ఆ యొక్క మంచి చెడ్డలు తెలివించేటువంటి చెట్టు దగ్గరికి మాత్రం వారు వెళ్ళలేదండి. అంతవరకు కూడా వారు ఏ ద్వారంలో ప్రవేశించారంటే ఇరుకైన ద్వారంలోనే ప్రవేశించారు. దేవుడు చెప్పినటువంటి ద్వారం ఇరుకైన ద్వారం, అక్కడ వెళ్ళకూడదు, అది తినకూడదు, తింటే చచ్చిపోతాం అని చెప్పాడు. కండిషన్ ఇచ్చాడు దేవుడు, వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవుడి మాటకు లోబడి, దేవుడి ఆజ్ఞకు లోబడి, దేవుడి వాక్యానికి లోబడి ఆ చెట్టు దగ్గర కూడా వెళ్ళడానికి భయపడేవారు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని చూడటానికి కూడా భయపడేవారు. కాబట్టి ఆ చెట్టును వారు సమీపించలేదు, ఆ త్రోవలో వారు వెళ్ళలేదు, ఆ త్రోవ దగ్గరికి ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళేటువంటి త్రోవలను వారు ప్రయాణం చేయలేదండి. కానీ ఒక దినానికి కొన్ని రోజులు సంవత్సరాలు గడిచిపోయి అప్పుడు ఏదేని తోటలో ఒక సంఘటన జరిగింది. 3వ అధ్యాయం మొదటి మాట చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలమై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా
ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలండి. దేవుడేమో అన్ని ఫలాలు తినండి, నిరభ్యంతరంగా తినండి దేవుడు చెప్పి, ఇదిగో తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డ తెలివించే చెట్టు ఫలాలు మాత్రం తినొద్దు, తింటే ఖచ్చితంగా మీరు చచ్చిపోతారని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ విషయం ఆదాము తెలుసు, హవ్వకు తెలుసు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ ఏదైనా తోటలో ఒక సంఘటన జరిగింది. దేవుడు చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగానై ఉండేను. దేవుడు ఎన్నో భూజంతువులు చేశాడు, ఎన్నో జంతువులు చేశాడు. కొన్ని వేల లక్షల జంతువుల్ని ఈ భూమిపై దేవుడు నోటి మాట చేత కలిగించాడు. కానీ అన్ని జంతువుల్లో కొంచెం తెలివైన జంతువు ఉంటుందండి, దాన్ని సర్పము అనిపించారు. దాన్ని ఏం చేశారు? సర్పము అనిపించారు. ఆ సర్పము యుక్తిగా ఉండేమో, కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సాతాను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాడు, ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే మనుషులు ఏ త్రోవలను మొదలు పెట్టారు? ఆదాము హవ్వ ఇరుకైన మార్గంలో ప్రవేశిస్తున్నారు. ఇరుకైన త్రోవలో అంటే, ఇరుకైన త్రోవ అంటే దేవుని మాట, ఇరుకైన మార్గం అంటే దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుని వాక్యానికి లోబడి, దేవుని మాటకు లోబడి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకుండా, దాని ఫలాలు తెచ్చుకోకుండా, ఆ చెట్టుని సమీపించకుండా, ఆ ఫలాలు కూడా కనీసం చూడటానికి వాళ్ళు ఇష్టపడకుండా, ఆ కనీసం ఫలాలు ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడకుండా ఏం చేస్తున్నారంటే, ఆ తోటలో మరి సంచరిస్తున్నప్పటికీ, ఆ తోటలో వారు ఉంటున్నప్పటికీ కూడా, ఆ తోటలో వారు జీవిస్తున్నప్పటికీ కూడా ఆ చెట్టు దగ్గరికి మాత్రం ఏ రోజు వెళ్ళలేదండి. ఇరుకైన మార్గంలోనే ప్రవేశించారు, ఇరుకైన మార్గం పండుగ ఉన్నారు, దేవుని వాక్యానికి లోబడుతూ జీవిస్తున్నారు. కానీ ఒక దినాన్ని సాతాను పరలోకంలో పడద్రోయబడ్డాడప్పటికే. అప్పుడు ఏం జరిగిందనంటే, తిన్నగా అన్నింటిని పరిశీలించడం మొదలు పెట్టాడు. దేవుడు చేసినటువంటి సృష్టిని పరిశీలించడం మొదలు పెట్టాడు. ఎవరు నాకు ఉపయోగకరంగా ఉంటారు? మనుషులు పూర్వ దినాల్లో ఒట్టెల్ని, గాడిదల్ని, గ్రంథాలని ఏంటి, అలాగే కొన్ని రకాలైనటువంటి జంతువుల్ని తమకు ఉపయోగపడే జంతువులుగా మార్చుకున్నారు. తమకు ఉపయోగపడే జంతువులు, ఒంటిలు ప్రయాణం చేయడానికి, గుర్రాలు యుద్ధాలు చేయడానికి, గాడిదలు పరుగులు పోయడానికి, గ్రంథలు కొన్ని రకాలైనటువంటి సమాచారాన్ని ఈ దేశం నుండి ఇంకో దేశాన్ని, ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతాన్ని వాటి కాలు కట్టి వాటిని ట్రైనింగ్ కల్పిస్తున్నారు. అలాగే సాతాను కూడా ఏ జంతువు నాకు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడండి. చూసేటప్పుడు దేవుడు చేసిన జంతువులన్నింటినీ నిశ్చితంగా పరిశీలన చేశాడు. ఎవరు నాకు ఉపయోగపడతారు? ఆదాముతో మాట్లాడడానికి కాబట్టి, హవ్వతో మాట్లాడడానికి కాబట్టి ఎవరు ఉపయోగపడతారు అనుకుంటే, ఇక్కడ ఈ సర్పానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ సర్పానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది ఏంటంటే, అది కూడా మనుషులలాగే ఏం చేయగలదు? మాట్లాడగలదు. అది దానికి ప్రత్యేక స్థానం. అప్పుడు సాతాను బాగా బలం దొరికిందండి, బాగా అవకాశం దొరికింది, బాగా బలం దొరికింది. అప్పుడు సాతాను ఏం చేశాడంటే, ఈ జంతువు అయితే నాకు ఉపయోగపడదు, ఈ జంతువు అయితే నేను అనుకున్న పని జరుగుతుంది, ఈ జంతువు అయితే నేను ఏ కార్యం చేద్దాం అనుకుంటున్నా కానీ ఈ జంతువు ద్వారా నేను చేయొచ్చు అనుకున్నాడు. సాతాను సర్పంలో ప్రవేశించాడు. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఏమన్నది ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు? ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా, ఈ తోట చెట్టులో దేని ఫలాలైనా తినవద్దని దేవుడు మీతో చెప్పాడు. చూడండి, దేవుడు మాట్లాడేది కూడా ఫలాల కోసమే మాట్లాడాడు, తినవద్దని చెప్పాడు. ఇక్కడ సర్పం మాట్లాడుతుంది కూడా దేనికోసం మాట్లాడుతుంది సర్పం ఇక్కడ ఆ ఫలాల కోసమే మాట్లాడుతుందండి. చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు మాట్లాడుతుంది ఫలాల కోసమే, సర్పం మాట్లాడుతుంది ఫలాల కోసమే. ఏమేమో తింటే మీరు చచ్చిపోతారని ఆదాముకి చెప్పాడు. తర్వాత హవ్వ కూడా విషయం తెలియజేయబడింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే సర్పం కూడా ఏమంటుందంటే, ఇంకే మాటలో అక్కడ సందర్భానికి ఇంక వేరే సందర్భం మాట్లాడినట్టు అక్కడ మనకు రాయబడలేదు. కానీ అక్కడ జరిగినటువంటి సందర్భమే చెప్తున్నాడు. ఏంటో సందర్భం అంటే, ఇది నిజమా అని. ఒక సడన్గా ఒక జంతువు వచ్చి మాట్లాడుతుంది అనుకోండి, అప్పుడు సభలో ఏం కలగాలి? ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటి దగ్గర పిల్లలు పెంచుకుంటున్నట్టు,
ఏదో కుక్కర్ ఏదో పెంచుకుంటారు. చాలా పెంచుకొని 2 నెలలు 3 నెలలు 5 నెలలు సంవత్సరం అయిపోతుంది. ఎప్పుడు అలా అనడం తప్ప లేదు. సడన్ గా నాకు కొంచెం అన్నం వేయని అడిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆశ్చర్యానికి గురవరా? కొంచెం భయపడతారు, ఆశ్చర్యానికి గురవుతారు. ఇక్కడ హవ్వకి అది ఏమీ జరగలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హవ్వకి అది ఏమీ జరగలేదు. జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడింది, ఇది నిజమా అని అడిగింది. అప్పుడు హవ్వ ఏమనుకుందంటే హవ్వ ఆశ్చర్యానికి గురైనట్టు కానీ భయపడినట్టు కానీ రాయబడలేదు. దానికి గల కారణం ఏంటంటే సర్పం మాట్లాడటం అంతకు ముందే హవ్వ చూసింది. సర్పం మాట్లాడటం అంతకు ముందే హవ్వకు తెలుసు. సర్పం అంతకు ముందే హవ్వతో మాట్లాడుతూ వస్తూ ఉంది. అందుకే హవ్వ సర్ప్రైజ్ అవ్వలేదు, ఆశ్చర్యానికి గురవలేదు, పెద్ద భయపడలేదు. ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడినటువంటి సర్పం ఇప్పుడు ఇంకో సందర్భం మాట్లాడుతుంది అంతే. కాబట్టి పెద్దగా భయానికి కానీ ఆశ్చర్యానికి కానీ దూరం అవ్వలేదండి. హవ్వ ఏమంటారు చూడండి, సర్పం ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. ఇక్కడ సర్పం మాట్లాడినటువంటి ఈ 2 మొక్కలు స్నేహపూర్వకంగా మాట్లాడినట్టు ఉన్నాయా, లేకపోతే ఎవరికి తెలియనటువంటి వ్యక్తితో మాట్లాడినట్టు ఉన్నాయా? తెలిసిన వ్యక్తితో మాట్లాడినట్టు ఉన్నాయి, తెలియని వ్యక్తితో మాట్లాడినట్టు ఉన్నాయి. బాగా తెలిసి పరిచయం ఉన్నటువంటి వ్యక్తితో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతుందండి సర్పం. ఎవరితో? హవ్వతో. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకు ముందే ఆ సర్పం అతనితో అనేక సందర్భాల్లో మాట్లాడింది. కాబట్టి ఆ సర్పం చూసిన తర్వాత హవ్వకి ఆశ్చర్యం కానీ భయం కానీ విభ్రాంతి కానీ ఏం కలగలేదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో మాట్లాడింది కాబట్టి వారిద్దరి మధ్యలో అటువంటి స్నేహం కలిగి ఉన్నారు, మాట్లాడుతుంది కాబట్టి పెద్దగా ఆశ్చర్యానికి లోనవ్వలేదండి, పెద్దగా భయానికి లోనవ్వలేదు. ఏమంటుందో చూడండి ఒకసారి. 2 వచనం. అటు స్త్రీ ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్య చెట్టు ఫలం గురించి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటిని కొట్టకూడదని చెప్పినట్టు సర్పంతో అని. ఇప్పుడు హవ్వ కూడా సర్పంతో మాట్లాడినప్పుడు ఎవరో తెలియని వ్యక్తితో మాట్లాడినట్టుందా లేదా తెలిసిన వ్యక్తితో మాట్లాడినట్టుందా? ఇప్పుడు సర్పం కూడా హవ్వతో తెలిసినటువంటి వ్యక్తిగానే మాట్లాడింది. ఆ యొక్క హవ్వ కూడా సర్పంతో బాగా తెలిసి పరిచయం ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడినట్టుగానే మాట్లాడింది. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా తోటలో దేవుడు సృష్టించినటువంటి భూజంతువులన్నింటిలో సర్పం యుక్తిగలది అని ఆదాము హవ్వ అదెప్పుడు గమనించారు. దానికి కూడా మాటలు వచ్చారన్న సంగతి అదెప్పుడు మనకు తెలుసు. కాబట్టి ఇంతకు ముందు సందర్శించేటువంటి మరి సంభాషించేటువంటి పరిస్థితి ఉంది కనుక పెద్దగా భయపడగా ఆశ్చర్యానికి లోనవడం కానీ జరగకుండా ఏం జరిగిందంటే ఫ్రెండ్లీగా మాట్లాడినట్టే ఒక తెలిసిన వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడింది. ఎటువంటి ఆశ్చర్యాన్ని కానీ భయానికి కానీ లోనవలేదు. హవ్వ ఆ రకంగానే మాట్లాడింది, సర్పం కూడా హవ్వతో ఆ రకంగానే ఫ్రెండ్లీగానే బాగా తెలిసినటువంటి వ్యక్తితో మాట్లాడినట్టుగానే మాట్లాడింది. హవ్వ కూడా దేవుడు చెప్పినటువంటి రహస్యమైనటువంటి దాన్ని, దేవుడు చెప్పినటువంటి సీక్రెట్ ఏం చేసింది? సాతాను దగ్గర ఓపెన్ చేసింది. 4వ వచనం. అందుకు సర్పము మీరు చావరే చావరు. ఏం చెప్పిందని సర్పం? దేవుడు చచ్చిపోతారని చెప్పారా? మీరు ఫలం తింటే ఎదురు చచ్చిపోతారని చెప్పారా దేవుడు? ఎవరన్నారు? చావరాగా మీరు చావనే చావరు, మీరు అసలు చచ్చిపోరు. దేవుడు అలా చెప్పాడు. అసలు ఆ ఫలాన్ని తింటే మీరు ఏమవుతారో తెలుసా? ఆ ఫలాన్ని దేవుడు ఎందుకు తెలవుతారంటో తెలుసా? ఆ ఫలం తింటే మీలో ఏ మార్పు కలుగుతుందో తెలుసా? ఆయన కింద ఏమన్నదో చూడండి ఒకసారి. అందుకు సర్పం మీరు చావనే చావని వేళగనగా, ఎందుకంటే మీరు వాటిని దినమున మీ కళ్ళు తెరవబడినయు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలిసిపోతుంది. ఎందుకు ఆ ఫలాన్ని ఒప్పుకోవద్దు అనుకున్నావు దేవుడు? ఎందుకు ఆ ఫలం దగ్గర నేను వెళ్ళొద్దాను అనుకున్నావు దేవుడు? ఉరికినే ఆ ఫలాన్ని నువ్వు తింటే ఇదిగో నువ్వు చావే చావు, అసలు నీకు చావే ఉండదు, నీకు నీ భర్తకి చావు రాదు. రెండోది ఏం చెప్పిందంటే మీరు దేవతల వలె మారిపోతారు. ఏం చెప్పిందండి ఆ సర్పం? ఏం చెప్పింది కాబట్టి మీరు దేవతల వలె మారిపోతారు, దేవతల వలె మారిపోతారు అని చెప్పింది. 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిది, కన్నులకు అందమైనది, వివేకం రమ్యమైనది ఇంటి చూసినప్పుడు ఆమె ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చినంతను కూడా ఏం చేసింది? బాగా వినాలంటే హవ్వ ఏం చేసింది? ఆ చెట్టుని చూడగానే ఆ చెట్టు ఆహారానికి మంచిది. రెండోది ఏంటి?
కన్నులకు అందమైనది. అంటే చెట్టును చూడగా తప్ప ఏంటి చెట్టు ఎంత అందం ఉంది అనుకుంటాను. ఏంటి చెట్టు ఎంత అందం ఉంది, దీని ఫలాలు ఏంటి ఎంత చక్కగా ఉన్నాయి, ఆహారానికి చాలా మంచిగా కనిపిస్తున్నాయి, ఈ చెట్టు చాలా అందంగా ఉంది. తర్వాత వివేకమిచ్చు రమ్యమైనది ఉంట చూచి, అంటే ఈ ఫలాలుగా తింటే నిజంగా మనకి వివేకం వచ్చేది, జ్ఞానం వచ్చేది. చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉన్నాయి ఫలాలు. అయ్యో ఎంతకాలం ఈ ఫలం చూడలేదే, అయ్యో ఎంతకాలం ఈ చెట్టు ఎంత అందంగా ఉంటుందని చూడలేదు, ఎప్పుడు తవ్వించుకోలేదా నేను, ఎప్పుడు ఈ తోమట అసలు రాలేదు, ఎప్పుడు ఆ చెట్టు వైపు చూడలేదు, ఎప్పుడు ఈ చెట్టు యొక్క ఫలం వైపు కానీ ఆ చెట్టు వైపు కానీ చూడలేదు. ఈ చెట్టు ఎంత అందంగా ఉంది, అప్పుడు ఈ ఫలాలు ఏంటి ఎంత అందంగా ఉన్నాయి, ఆహారం చాలా మంచిగా ఉన్నాయి ఈ చెట్టు, అలాగే ఆ ఫలాలు కన్నులకు రమ్యంగా ఉన్నాయి. ఈ ఫలాలు తింటే నిజంగానే జ్ఞానం వచ్చేది మనకి, ఈ ఫలాలు తింటే నిజంగానే వివేకం వచ్చేది మనకి అనుకుంటుంది. ఎందుకంటే ఆ చెట్టు చూడడానికి అలాగే ఉంది, మరి ఆ చెట్టు చూడడానికి ఎలా ఉంది, అందంగా ఉంది చెట్టు. దాని ఫలాలు కూడా చాలా, అన్ని ఫలాలు ఒకలా ఉంటే దాని ఫలాలు మాత్రం వెరైటీగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, చూడడానికి చక్కగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి చూడడానికి. నేను కూడా ఇప్పటికీ చాలా ఫలాలు ఆయా దేశాల్లో పండిస్తున్నారు. కొన్ని దేశాల్లో మామిడి పండ్లు, యాపిల్స్ ప్రత్యేకంగా పండిస్తున్నారు. వాటి ధరలతో వేసి లక్షల రూపాయలు. 2 యాపిల్ పళ్ళు సుమారు 3,05,000 ఉంటాయి. అదేంటి మనం దీన్ని కూడా వాటర్ కంటే కదా, అది కూడా వాటర్ కంటే కదా అంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పండిస్తారు. దాని టేస్ట్ వేరే ఉంటుంది, దాని రుచి వేరే ఉంటుంది. అలాగే దేవుడు ఎన్నో చెట్లు వేసాడు ఏదేందో, కానీ ఈ చెట్టు దగ్గర కూడా చాలా చూసేసారు. ఎలా కనిపిస్తుందంటే చెట్టు చూడాలి, అబ్బాయి ఏంటంత అందం ఉంది, చెట్టు ఎంతవరకు చూడదే అనుకుంది. అయ్యి ఇదే తోటలో సంచరిస్తాం కదా ఎన్ని రోజులు, ఎంత అందమైన చెట్టు ఉందా ఇక్కడ, ఆకులు ఏంటి, దాని ఆనందం ఏంటి, అసలు దాని చెట్టు యొక్క ఆకులు ఏంటి, ఎంత అందంగా ఉందా చెట్టు, ఎంత అద్భుతంగా ఉందా చెట్టు, చెట్టు తీసి మురిసిపోతుందండి. ఆహారానికి మంచి ఈ చెట్టు కానీ ఈ చెట్టు యొక్క ఆహారంగా తింటే, ఈ ఫలాలను తింటే చాలా మంచిది, ఆరోగ్యానికి అనుకుందండి. వివేకమిచ్చు రమ్యమైనది, అంటే ఈ ఫలాలుగా తింటే నిజంగానే మనలో జ్ఞానం వచ్చేదనుకుంటాం, నిజంగానే వివేకం వచ్చేదనుకుంటుంది, నిజంగానే అద్భుతంగా ఉన్నాయి ఈ ఫలాలు. ఎంత అందమైన చెప్పి ఇన్ని రోజులు కూడా చూడకుండా, ఇన్ని రోజులు కూడా నా పండు ఈ పండు నా పండు ఈ పండు తెప్పుకుంటున్నా. అయితే సర్పం చెప్పింది నిజమే, దేవుడు నిజంగా ఈ ఫలాలు తిని దేవతలకు పారిపోతారని తెలిసి దేవుడు తినవద్దని చూస్తాడు అనుకోండి. ఏం చేసింది అక్కడ కింద, దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన పంటకు ఇచ్చిన అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కనుక కూడా తెరవబడ్డాయి. ద్వారా జీవవృక్షం మంచి చెడ్డ తెలియజే వృక్షం రెండు కూడా తోటమచ్చి వేసింది దేవుడు. ఎవరైనా సాతాను ఏదవి బాగా విన్నారు, ఎవరైనవి సాతాను కనీసం భూమి మీద చీపుతో కూడా కలిగించలేదండి. సాతాను భూమి మీద చీపుని కూడా కొనిపించలేడు, నేల నుంచి గడ్డిని కూడా కొనిపించలేడు. కానీ భూమి మీద నేల నుంచి ప్రతిదీ, కంటికి కనిపించిన ప్రతిదీ ఎవరు సృష్టించారో ఈ తండ్రి దేవుడు. అందుకే యోహాను రాసిన సువార్తలో ఏం చెప్పారు తెలుసా, కలిగి ఉన్నది దేవుడు, ఆయన లేకుండా కలగలేదు. ప్రభు యేసుక్రీస్తు ద్వారా సమస్తం కలిగాయి. తండ్రి దేవుడు నోటి మాటల సమస్తం కూడా కలిగింది. కలిగి ఉన్న దేవుడు ఆయన లేకుండా కలగలేదు. అంటే సాతాను భూమి మీద ఏది కలిగించే అధికారం కానీ శక్తి కానీ సాతానికి ఉండవు. అక్కడ 2 చెట్లు ఎందుకు వేశారంటే అది రెండు కూడా 2 ద్వారాలకు సాదృశ్యం. ఇప్పుడు మనుషులకి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. మొదలని చెప్పాడు, ద్వారం కూడా వెళ్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఆ చెట్టు యొక్క ఫలాలు ఎలా ఉన్నాయి, అందంగా రమ్యంగా, చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంది, కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడండి. ఇదిగో జీవవృక్షాలని చూసేటప్పుడు జీవవృక్షాల దగ్గరికి నువ్వు వెళ్తే జీవిస్తావు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనిషి ముందు 2 చెట్లు ఉంటే ఆ 2 చెట్లు కూడా నేటి దినాల్లో దేనిగా మనకి ముందు కనిపిస్తున్నాయంటే, ఒకటి ఇరుకైన ద్వారంగా, ఒకటి వెడల పైన ద్వారంగా కనిపిస్తున్నాయి. మనుషులకు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, ఏ ద్వారం కూడా మీరు ప్రవేశిస్తారు. జీవవృక్షమా, మంచి చెడ్డ దేవుడు ఇచ్చే వృక్షం. జీవవృక్షాలు కావాలా, మంచి చెడ్డ దేవుడు ఇచ్చే వృక్షఫలాలు కావాలా అంటే
ఆదాము హవ్వ కోరుకున్నటువంటి వృక్ష ఫలాలు ఎంచుకున్నటువంటి ద్వారం ఏంటో తెలుసా? వెడల్పైన ద్వారం ఎంచుకున్నారండి, విశాలమైన ద్వారాన్ని ఎంచుకున్నారండి. ఆ చెట్టు వాళ్ళని బ్రతికిస్తుంది అనుకున్నారు, ఆ చెట్టు వాళ్ళని కేవలంగా మార్చేస్తుంది అనుకున్నారు. ఆ చెట్టు ఫలాలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి, పక్కనే ఉన్న జీవవృక్షంలో ప్రవేశించలేదు. జీవవృక్షం చెట్టు దగ్గరికి, జీవవృక్షం దగ్గరికి వారు వెళ్ళండి. మంచి చెట్ల తీర్మించి చెట్టుని ఎంచుకున్నారండి. ఆనాటి నుండి, ఆదాము నుండి నేటి వరకు, క్రీస్తు వచ్చినంత వరకు మనుషులందరూ కూడా ఇదిగోనండి మంచి చెట్ల తీర్మించే చెట్టు దగ్గరికి వెళ్తున్నారు. ఆ చెట్టు ఏంటంటే గడవపైన ద్వారం. ఇంకొక మాట కూడా చెప్తారు, చాలా జాగ్రత్తగా వినాలి. జీవవృక్షం అంటే యేసుక్రీస్తు. జీవవృక్షం అంటే ఎవరండి? యేసుక్రీస్తు. మంచి చెట్ల తీర్మించే వృక్షాలు తెలుసా? సాతానుడికి సాదృశ్యం. జీవవృక్షం ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంటే, ఇరుకైన ద్వారాలకు సాదృశ్యంగా ఉంటే, ఇరుకైన మార్గానికి, ఇరుకైన ద్వారానికి సాదృశ్యంగా ఉంటే, వెడల్పైన మార్గం సాధారణుడికి సాదృశ్యంగా ఉంటాయి. మంచి చెట్లను తెరిపించే చెట్టు సాధారణుడికి సాదృశ్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చినంత వరకు ఆదాము నుండి తరాలు అనేక వందల వేల మంది ఇటువంటి విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోయారు. ఇరుకు మార్గంలోకి కొందరే ప్రవేశించారండి. కొందరే దానికి అనుకున్నారు, ఓహో ఈ తోవలోకి వెళ్తే అస్సలు విషయం ఎక్కడ ఉందా అని ఇరుకైన మార్గం గురించి తెలుసుకున్నారండి. ఎంతకీ ఇరుకైన మార్గంలో వెళ్తే ఏం జరుగుతుంది, విశాలమైన ద్వారంలో వెళ్తే ఏం జరుగుతుందో చూడండి. మత్తయి సువార్తలోనే మరి ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనము పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమైన ఉన్నది, దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు. ఈ విశాలమైన మార్గం ఎలా ఉందంటే, వెడల్పైన ద్వారం ఎలా ఉందట, ఎక్కడ తీసుకెళ్తుందన్నది నాశనానికి పోయే ద్వారం అన్నాడండి. వెడల్పైన ద్వారం ఏమనిపించాడు దేవుడు? నాశనానికి తీసుకొని వెళ్ళిపోయే ద్వారం. ఇప్పుడు హవ్వ ఏ ద్వారంలో ప్రవేశించింది? మంచిదనుకుంది, ఫస్ట్ చూడగానే అందంగా ఉంది, రమ్యంగా ఉంది, వివేకం ఇచ్చేస్తుంది చెట్టు అనుకుంది. కానీ ఆ ద్వారము ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంటే ఆదాముని హవ్వని నాశనానికి తీసుకొని వెళ్ళిపోయింది, నరకానికి తీసుకొని వెళ్ళిపోయింది. దాని గుడ్డ ప్రవేశించి వారు ఎంతమంది చెప్పాడు? అనేకులు. ఆదాము హవ్వే కాదండి, ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి జనరేషన్ అప్పటి నుండి యేసుక్రీస్తు వచ్చినంత వరకు అనేక మంది వేరే మార్గంగా తెలిసారు. ఇంకోటి ఈ విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోయింది. ఈ మంచి చెట్ల దేవునిచ్చే చెట్టు లోకానికి సాదృశ్యం. ఆ యొక్క లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవకుడము సమస్తం కూడా ఆ చెట్టులో కనిపించింది. కాబట్టి దాని పళ్ళు రమ్యంగా ఉన్నాయి, అందంగా ఉంది, చెట్టు వివేకంగా ఉంది, ఆహారం మంచిది అనుకుంటాం. అనేక మంది అదే వెడల్పైన ద్వారంలో విశాలమైన మార్గంలో ప్రవేశించారు. అనేక మంది నాశనానికి వెళ్ళిపోయారు. మరి ఇరుకైన మార్గంలో ఎంతమంది ప్రవేశిస్తారంటే ఏదో చెప్పి చూడండి. జీవమునకు పో ద్వారం అన్నాడు. మేదరేమన్నాడు? నాశనానికి పోయే ద్వారాన్ని ఏమని పిలిచాడు? వెడల్పైన మార్గం, వెడల్పైన ద్వారాన్ని పిలిస్తే జీవానికి పోయే ద్వారాన్ని ఏమని పిలిచాడు? ఇరుకైన ద్వారమా. ఇరుగులో ఆ దారి సంకుచితమై ఉన్నది. ఎంతకి ఇరుకైనటువంటి ద్వారమట. ఆ దారిని ఎలా ఉందంటే సంకుచితం, చాలా జాగ్రత్తగా నడాలి, అడుగులో అడుగేసుకుంటూ నడాలి, చూసుకుంటూ నడాలి, జాగ్రత్తగా నడాలి, పడిపోకుండా నడాలి. అప్పుడు ఆ తోవని ఎక్కడ తీసుకెళ్తాదని చెప్పాడంటే ఆ మార్గంలో శివానికి తీసుకొని వెళ్తాది అని చెప్పాడండి. ఎక్కడ వరకు ద్వారం ఇరుగులో ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొనేవారు. ఆ దీనికి మనం చూసుకొస్తే కొంతమంది జీవంలో ప్రవేశించారండి, కొంతమంది ఆ ఇరుకు ద్వారా ప్రవేశించారండి. అందులో ఒక హానోకు కానివ్వండి, ఒక అబ్రహాము కానివ్వండి, ఒక నోవహు కానివ్వండి, ఒక ఇస్సాకు కానివ్వండి, ఒక యాకోబు కానివ్వండి, ఒక యోసేపు కానివ్వండి, వీరందరూ కూడా ఎక్కడ ప్రవేశించారు తెలుసా? ఇరుకు ద్వారంలో ప్రవేశించారండి. జీవం కావాలనుకున్నారు, జీవ ఫలాల దగ్గర ప్రవేశించారు, ఇరుకు మార్గంలో ప్రవేశించారు. ఆ ఇరుకులో చాలా జాగ్రత్తగా నడాలి. అబ్రహాము జీవితంలో ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిలవబడ్డాడు విశ్వాసం చేత. యోసేపు ఎన్నో ఇబ్బందులతో నిలవబడ్డాడు విశ్వాసం చేత.
ఇస్సాకు, యాకోబు, అలాగే నోవహు, వీరందరూ కూడా చూస్తే నోవహు కోసం దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నోవహు, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనిపిస్తున్నావు. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? విశాలమైన మార్పులోకి వెళ్ళిపోయారండి. వెడల్పైన ద్వారం కూడా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. వెడల్పైన ద్వారం కూడా ప్రవేశిస్తే నోవహు ఒక్కడే, నోవహు కుటుంబం మాత్రమే ఇదిగో ఇరుకైన మార్గాన్ని పట్టుకొని ప్రవేశించేవారు. అందరూ లోపల ఉండగా నోవహు కోసం మాత్రమే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నోవహు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనిపిస్తున్నావు. ఎందుకు చెప్పాడు తెలుసా? నోవహు కోసం. నోవహు ఇరుకైన మార్గాన్ని ఎంచుకున్నాడండి, ఇరుకైన ద్వారంలో ప్రవేశించడండి. మరి మిగిలిన నోవహు కాలంలో ఉన్నటువంటి జనాలందరూ విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోయారు. ఇరుకైన మార్గాన్ని కనుగొని కొందరే, ఒక అబ్రహాము లాంటి వాళ్ళు, ఒక నోవహు లాంటి వాళ్ళు, ఒక ఇస్సాకు లాంటి వాళ్ళు, ఒక యాకోబు లాంటి వాళ్ళు, ఒక మోషే లాంటి వాళ్ళు, ఒక యెహోషువ లాంటి వాళ్ళు, ఒక దావీదు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇరుకైన మార్గంలో ప్రయాణం చేసింది. మరి మిగిలిన వాళ్ళందరూ విశాలమైన మార్గంలో ప్రయాణం చేశారు. విశాలమైన మార్గం ప్రయాణం చేశాడు. దేవుడు జలప్రళయాన్ని రప్పించినప్పుడు నోవహుతో చెప్పాడు, నువ్వు ఎవరు వచ్చినా సరే డోర్ నీకు కిటికీ కూడా వేసి అని చెప్పాడు. అన్ని జంతువులు దేవుడు రప్పించారు. మొదటిగా ఆడగా దేవుడు నోవహు కుటుంబాన్ని లోపల రప్పించాడు, తలుపు వేసేసాడు. 40 దినాలు పగలు రాత్రి ఆగకుండా విస్తారమైన వర్షం, దేవుడు ఆకాశపు తూములు విప్పి విస్తారమైన జల ప్రవాహాన్ని భూమి మీద పంపించాడు. భూమి మీద తూములు విప్పి కూడా దేవుడు నీరుని బయటికి రప్పించాడు. 40 దినాలలో చెట్లు కోటలు మొత్తం అన్ని కూడా మునిగిపోయాయి. ఈ విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళ ప్రేమలు పేరు తెలుసా? నాశనానికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ ఆత్మలు ఎక్కడున్నాయో తెలుసా? నరకంలో నేటికి కాలుతున్నాయి. నోవహు కాలం నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా నరకంలో కాలుతున్నాయి. నోవహు కుటుంబం ఎక్కడ ఉంది? నోవహు ఎక్కడున్నాడు? నోవహు భార్య ఎక్కడ ఉంది? నోవహు కుమారుడు కోడలు ఎక్కడున్నారు అంటే పరదైస్లో ఉన్నారు. కారణం ఏంటంటే ఇరుకైన మార్గాన్ని ఇచ్చుకున్నాడు, ఇరుకైన త్రోవలు ఇచ్చుకోవాలండి. ఈరోజు దేవుడు నిన్ను చీకట్లో ఆశ్చర్యకరమైన దాని వెలుగులోకి చూపించాడంటే నీ ముందు ద్వారం పెట్టాడు. ఒకటి విశాలమైన ద్వారం, 2 ఇరుకైన ద్వారం. ఈ ఇరుకైన ద్వారం చూపిస్తున్నాడు. క్రీస్తులో నడుచుకుంటాం చాలా జాగ్రత్తగా అన్నారు. క్రీస్తులో నువ్వు ఉంటే నిత్యజీవానికి వెళ్తావు. విశాలమైన ద్వారం అనేటువంటి సాధారణ ద్వారంలో ప్రవేశం చేస్తే, దాని గుండా ప్రయాణం చేస్తే, లోపల ప్రయాణం చేస్తే ఆ తోడిని ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే నాశనానికి, నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. దాన్ని కనుగొని వారు కొందరే జీవాన్ని కనుగొనేవారు, జీవ మార్గాన్ని కనుగొనే వారిని ఎంతమందిగా ఎంతమంది. ఈరోజు ఏ ద్వారంలో ప్రవేశిస్తారు, ప్రయాణం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు నీ ముందు 2 ద్వారాలు వచ్చా, ఆదాము హవ్వకి కూడా 2 ద్వారాలు వచ్చాడు, 2 చెట్లు వచ్చాడు. మధ్య జీవవృక్ష, మంచి చెడ్డ దేవుడు ఇచ్చే వృక్షం. ఈరోజు నీ ముందు కూడా దేవుడు 2 ద్వారాలు వచ్చాడు. ఇరుకు ద్వారా, విశాలమైన ద్వారా. ఏ ద్వారం కూడా ప్రయాణం చేస్తారో చూసుకోమని చూడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనుషులు కొద్ది మందే ఇదిగో ఇరుకు మార్గంలో వెళ్తున్నారండి. విశ్వాసం కలిగి, భక్తి కలిగి, దేవుని రాకుండా ఎదురు చూస్తూ ప్రభు కోసం తమ ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడినటువంటి శిష్యులాగా, అపోస్తులైన పౌరులాగా దేవుడి కోసం బ్రతికే వ్యక్తులు అనేక మంది ఇరుకైన మార్గంలో ప్రవేశించారు, ఇరుకైన ద్వారంలో ప్రవేశించారు. దేవుడు అక్కడ లేదు అనుకున్న అనేక మంది ప్రాణాలపైన దోమలకు వెళ్ళిపోయారు, నాశనంలోకి వెళ్ళిపోయారు. భూమి మీద లాజరు తర్వాత ఉంటున్నాడు. ఈ లాజరుకి శరీరం నిండా ఏమున్నాయి? పురుగు. ఇల్లు ఉందా? ఇల్లు. ప్రేమించేవారు ఉన్నారా? ప్రేమించేవారు లేరు. పేద వస్త్రాలు ఉన్నాయా? వస్త్రాలు లేవు. ఆహారం ఉందా? ఆహారం లేదు. కానీ దాని ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ప్రేమించేవారు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, కుటుంబం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, దేనికి లోటు లేదు. కానీ భూమి మీద ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారు. ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారు. ధనవంతుడు నరకంలోనికి వెళ్ళిపోయాడు. లాజరు పరదైస్సులోకి అబ్రహాము కొనుక్కు కొనుక్కోబడిను. అప్పుడు ధనవంతుడు పూర్వం చూసినట్టు లాజరుని, తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరు పంపించి ఒక్క నీటి చొక్క నాలుగు మీద వేయమని అడుగుతున్నాడు.
వాడ భూమి మీద నీ ముందు రెండు ద్వారాలు ఉంచబడితే నువ్వు ఏ ద్వారం ఎంచుకున్నావు తెలుసా? భూమి మీద నీకు ఇష్టమైనట్టు నీవు బ్రతికావు. అంటే విశాలమైన మార్గంలో ప్రయాణం చేసి విశాలమైన మార్గాన్ని ఎంచుకున్నావు, విశాలమైన ద్వారం ప్రయాణం చేసావు. కానీ నాశలో ఇరుగైన మార్గంలో ప్రయాణం చేస్తావు. ఆహారం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, మరి ఇల్లు లేకపోయినా, ప్రేమించేవారు లేకపోయినా, మరి ఆదరించేవారు లేకపోయినా, ఎవరు లేనప్పటికీ విశ్వాసం కలిగి, భక్తి కలిగి, నిరీక్షణ కలిగి ఇదిగో జీవించాడు కనుక ఈ రోజు అతను పరదేశంలో నా దగ్గర ఉన్నాడు. కానీ నీవు విశాలమైన తోట ఎంచుకున్నావు, ఉదాహరణ వస్త్రాలు ధరించుకున్నావు, నీకు నచ్చిన విధంగా భూమిని జీవించాడు కనుక నీవు నరకోల యాతన చూసారండి. వారిద్దరూ ఒక దగ్గర ఎంచుకోవాలి, కానీ ఎంచుకున్న మార్గాలు వేరు, ప్రవేశించేటువంటి ద్వారాలు వేరు, ప్రవేశించే ద్వారాలు వేరు. లాజరేమో ఇరుకు ద్వారాలు ప్రయాణం చేసుకొని ప్రవేశిస్తే ధనవంతుడు విశాలమైన ద్వారంలో, వెడల్పైన ద్వారంలో ప్రయాణం చేస్తాడు. ఆ ద్వారం ఎక్కడ తీసుకెళ్ళి తెలిసి ధనవంతుడిని నాశనానికి తీసుకెళ్ళిపోయింది. లాజరు ప్రవేశించే ద్వారం ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసా? జీవానికి తీసుకెళ్ళిందండి. ఈరోజు భూమి మీద ప్రతికూలమే నువ్వు ఏ ద్వారంలో ప్రయాణం చేస్తున్నావు అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ ద్వారంలో ప్రయాణం చేస్తున్నావు అర్థం చేసుకోవాలి. ఇరుకు ద్వారం వ్యవహార చోట పదార్థాలు ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు వారు నేనే ద్వారంలో వచ్చింది. గొర్రెలు నాలో నుండి బయటికి వెళ్తూ లోపలికి వస్తాయి లక్ష్యపడి. ఇదిగో గొర్రెలకు నేనే ద్వారం అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ ద్వారం ఏమంటే యేసుక్రీస్తు వాక్యం వింటూ దేవుని ద్వారంతో దేవుని భయభక్తులు కలిగి ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తే నువ్వు అకాల జీవానికి జీవితం. అదే వెడల్పైన లోక మార్గం కూడా ప్రయాణం చేస్తే నాశనానికి వెళ్ళిపోతాం. ఒక ఆదాములాగా, ఒక మోహకాలంలో ఉండే ప్రజలాగా, అలాగే ఒక ధనవంతులాగా నాశనానికి, ఇంకా ఎంతో మంది నాశనానికి వెళ్ళిపోతావు. ఇరుగైన మార్గంలో ప్రయాణం చేస్తే ఒక అబ్రహాము లాగా, ఒక లాజరు లాగా, ఒక దావీదు లాగా, ఒక పౌలు లాగా నిత్య జీవంలోకి, నిత్యత్వంలోకి నీవు ప్రవేశిస్తావు.